Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనంలో జగన్కు ఎందుకింత క్రేజ్? వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్గా సొంతంగా ఇమేజ్ని సంపాదించుకున్నారు. తండ్రి వైఎస్ఆర్ చాటుబిడ్డగా 2009లో తొలిసారి కడప లోక్సభ సీటు నుంచి ఎంపీగా పోటీ చేసే నాటికి జగన్ ఎవరో తెలియదు, మావాడు రాజకీయాల్లోకి వస్తున్నాడు ఆశీర్వదించండి అంటూ ముఖ్యమంత్రి హోదాలో కడప ఎన్నికల ప్రచారంలో అప్పట్లో వైఎస్ఆర్ జగన్ గురించి మాట్లాడిన మాటలు, వీడియోలు చూస్తే జగన్ రాజకీయంగా తండ్రి నీడలో ఎంతగా ఉన్నారో అర్థం అవుతుంది. అయితే అదే ఏడాది సెప్టెంబర్లో తండ్రి ఆకస్మిక మృతితోనే జగన్లోని నాయకుడు బయటకు వచ్చారు. సవాళ్లను వరుసగా ఎదుర్కొంటూ అదే క్రమంలో వైఎస్ఆర్ ఇమేజ్ని తనకు బలంగా మార్చుకుని ఆ మీదట పాదయాత్రలతో జనాలకు చేరువై తనకంటూ సొంతంగా పొలిటికల్ ఇమేజ్ని జగన్ క్రియేట్ చేసుకున్నారు. ఇక జగన్ ఓటమికి ఆయనకు జనంలో వస్తున్న ఆదరణకు ఎక్కడా పొంతన లేదు. 2024 ఎన్నికలలో కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ఇక ఈ పార్టీ పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. అయితే 40% ఓటు బ్యాంకు కూడా వైసీపీ వెన్నంటే ఉండడం జగన్ రాజకీయ గ్లామర్ పార్టీకి పెట్టని కోటగా మారాయి. ఇక బలమైన కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలైతే తండోపతండాలుగా రావడం ఆయన జనాదరణకు అద్దం పడుతోంది. ఇక ఏపీలో అధికారం ఎప్పుడూ జస్ట్ 10% ఓట్ షేర్ అటు ఇటుగా మారుతుంది. 2014 నుంచి ఇదే తీరున ఉంది. ఓడిన పార్టీ టీడీపీ అయినా వైసీపీ అయినా 40% ఓట్ షేర్ మాత్రం వారికి ఉంటోంది. ఇక 5 ఏళ్ల కాలంలో ఆ 10% ఓట్ షేర్ని తమ వైపునకు తిప్పుకుంటే పోయిన అధికారం తిరిగి దక్కుతోంది. 2024లో టీడీపీ కూటమికి అదే అయింది. అందుకే 2029 ఎన్నికల మీద ధీమా వ్యక్తం చేస్తూ వైసీపీ జోరు చేస్తోంది. 10% ఓట్ షేర్ కోసమే జనం వద్దకు జగన్ వివిధ రూపాలలో పర్యటనలు చేస్తూ వస్తున్నారు. ఉన్న 40కి 10ని కలపడం అయితే 5 ఏళ్ల కాలంలో కష్టం కాదని ఏపీ గత రాజకీయ చరిత్ర నిరూపించింది. దాంతోనే వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇక ఎన్నికల గెలుపు ఓటములు పక్కన పెడితే జగన్ ప్రస్తుతం ఏపీలో ఎక్కడికి వెళ్ళినా జనాలైతే బ్రహ్మరథం పడుతున్నారు. ఒక్క సీటు రాని ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా జిల్లాలలో కూడా జగన్కి ఈ మాదిరి ఆదరణ దక్కడం అయితే రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా నంద్యాల జిల్లా పర్యటనలో జగన్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్ష జైలులో ఉండడంతో ములాఖత్ ద్వారా పరామర్శించారు. అయితే జగన్ ఈ పరామర్శకు వచ్చినప్పుడు ఆయన కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి జైలు దాకా ఉన్న 38 కిలోమీటర్ల దూరానికి ఏకంగా 5 గంటలు పట్టింది అంటే ఎంతమంది జనాలు జగన్కి స్వాగతం పలికి ఉంటారో అర్థం చేసుకోవాల్సిందే అని అంటున్నారు. ఇక జగన్కి వస్తున్న జనాల విషయంలో టీడీపీ అయితే విమర్శలు చేస్తోంది. అంతా తోలుకు వచ్చిన జనాలే తప్ప స్వచ్ఛందంగా వచ్చింది ఎవరని కామెంట్స్ చేస్తోంది. అయితే పార్టీ అన్నాక జనాలను తరలించడం మామూలే అయినా పోటెత్తేలా జనాలు వస్తున్నారంటే అందులో వాలంటరీగా వచ్చిన వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారనే విశ్లేషణలు వాస్తవంగా ఉన్నాయి. ఇక్కడ మరో రీజన్ కూడా ఉంది. వైసీపీకి చెందిన నియోజకవర్గం ఇన్ఛార్జీలైతే డబ్బులు ఖర్చు చేయడం లేదు. అలాంటివి వారు జనాలను పెద్ద ఎత్తున తోలుకొని వస్తారంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. అలా అయినా జనాలు వస్తున్నారంటే జగన్కి ఉన్న క్రేజ్ అది అని అంటున్నారు. కేవలం ఒక్క ప్రాంతమని కాదు, రాష్ట్రంలో ఏ రీజియన్కి జగన్ వెళ్ళినా ఇదే మాదిరిగా జనాలు తరలి రావడం జరుగుతోంది అని గుర్తు చేస్తున్నారు. జగన్ ఉత్తరాంధ్ర టూర్కి ఈ మధ్య వచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం దాకా ఏకంగా 100 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో వెళ్లారు. దానికి ఏకంగా 6-7 గంటలు పట్టింది. దారి పొడవునా జనాల జాతర కనిపించింది. అలాగే గోదావరి జిల్లాల పర్యటనకు జగన్ వెళ్ళినప్పుడు అది భీమవరం ఆక్వా రైతుల సమస్య అయినా, తాజాగా తూర్పుగోదావరి జిల్లా పొగాకు రైతుల ఇష్యూ అయినా జగన్కి జనాలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం కనిపిస్తోంది. ఇవన్నీ చూసినప్పుడు ఈ ప్రాంతాలలో ఒక్క సీటు గెలుచుకునే వైసీపీకి ఇంతలా జనాలు తండోపదండాలుగా రావడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. జగన్ రాజకీయ జీవితం 17 ఏళ్లు కావచ్చు, కానీ ఆయన నిరంతరం జనంలో ఉంటూ మాస్ పల్స్ పట్టుకున్నారు అనిపిస్తోంది. అందుకే ఆయన జనం కోణం నుంచే మాట్లాడుతూ ఉంటారు. ఇక జగన్ చెప్పిన మాటలనే ప్రభుత్వం కూడా ఆలస్యంగా అయినా సరే అనాల్సి వస్తోందని గుర్తు చేస్తున్నారు. ఆ మధ్యన జగన్ మావిగన్ అంటే అంతా నవ్వుకున్నారు. ఏప్రిల్ ఫూల్ లాంటి జోక్ అన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా గుంటూరు, విజయవాడ అన్నీ కలుపుకునే రాజధాని అని చెప్పడం బట్టి చూస్తూ ఉంటే జగన్ ముందు చూపుతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని, అంతేకాదు ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను ఆయన బాగానే ఒడిసిపట్టుకున్నారని అంటున్నారు. అంతేకాదు మావిగన్ వర్సెస్ అమరావతి అంటూ జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడతానని ఛాలెంజ్ చేసిన తీరుతోనే ఏపీలో చాలామంది ఆలోచనలు కూడా మారాయని అంటున్నారు. దేనికి భయపడని నైజం, తాను అన్న మాటకు కట్టుబడి ఉంటారన్న పేరు, బలమైన ప్రజానేతగా ఇమేజ్, ఇవన్నీ జగన్ని ముందుకు నడిపిస్తున్నాయని అంటున్నారు.
ఇక ఏపీ కాదు, దేశంలో ఎక్కడ చూసినా పార్టీ గుర్తుని చూసే ఓట్లు వేస్తున్నారు. వన్ మ్యాన్ షోగానే పార్టీలు ఉన్నాయి. అందుకే ఎంతటి సీనియర్ నేత అయినా బీ ఫారం పార్టీ ఇస్తేనే గెలుస్తున్నారు. అందుకే వైసీపీలో జగన్ని నమ్ముకుని ఎంత పెద్ద నేత అయినా కొనసాగుతున్నారు. అలా పార్టీ జనం జగన్ వైపు చూస్తూ ఉంటే సగటు ప్రజానీకంలో ఆదరణ పెరగడం కూడా వైసీపీలో కొత్త ఆశలను పెంచుతోంది. మరి జగన్ కోసం తరలి వచ్చిన జనప్రభంజనం ఓటుగా మారుతుందా లేదా అన్నది ముందు తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే ఏపీలో స్ట్రాంగ్ మాస్ లీడర్ ఎవరు అంటే జగన్ అంటున్నారు. 11 సీట్లతో కునారిల్లిన వైసీపీకి ఇప్పుడు అదే అసలైన ఆక్సిజన్ అంటే అందులోనే నిజం ఉంది.